నమస్తే అండి, నేను రజాక్. ఇల్లు కట్టాలంటే తప్పనిసరిగా లోన్ కావాలి. ఇల్లు కొనాలన్నా లోన్ కావాలి. అయితే లోన్ కావాలంటే బ్యాంకులు మనం ఒట్టిపుణ్యానికి అయితే కాబట్టి మీరు హోమ్ లోన్ కి అప్లై చేస్తూ ఉన్నట్లయితే కనుక తక్కువ వడ్డీ రేటు, తక్కువ ఇంట్రెస్ట్ తో త్వరగా మనకి లోన్ రావాలంటే ఎలా ఉండాలి, మన సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి, సో మన యొక్క అప్పుల్ని కావచ్చు, మన యొక్క ఆస్తుల్ని బ్యాంకులు ఏ విధంగా చూస్తాయి అనే విషయాల గురించి పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తాం. సింపుల్ అనమాట. ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, లోన్ త్వరగా రావాలంటే ఎంత సిబిల్ స్కోర్ ఉండాలి, సో బ్యాంకులు ఏం చూస్తాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది తప్పనిసరిగా అవసరం. లోన్ పెట్టందే ఈ రోజున ఇంటిని కొనలేనటువంటి పరిస్థితి వచ్చేసింది అనమాట. కాబట్టి మీరు ఎప్పుడైతే లోన్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటారో, సో అప్పుడు దరఖాస్తు చేయడం స్టార్ట్ చేస్తారో, అప్పుడు మీరు ఆస్తి పత్రాలు, డౌన్ పేమెంట్ వంటి అంశాలపైన చాలా దృష్టి పెడతా ఉంటారు. అలాగే క్రెడిట్ స్కోర్ పట్ల కూడా అదే స్థాయిలో మీరు దృష్టి పెట్టాలి. ముఖ్యంగా డౌన్ పేమెంట్ ఎంత, అంటే ఇంకా హోమ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, వీటికి సంబంధించి ఎక్కువ చూస్తూ ఉంటారు. కానీ దాంతో